కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గ్రహించాల్సింది ఏమిటంటే, ప్రొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నువ్వు ఏ తప్పు చేసినా సాధారణంగా తెలిసే చేస్తావు. తెలియకుండా చేసే తప్పులు బహు తక్కువ. కాబట్టి దయచేసి సాయంత్రం దేవుని దగ్గరకు వచ్చేసి అన్నీ కలిపేసి ఒక మూటలో పెట్టేసి, ప్రభువా తెలిసి తెలియక చేసిన తప్పులు చాలా దీంట్లో ఉన్నాయి, ఇవన్నీ తీరుబడుగా నువ్వు చదువుకో నాయనా, నన్ను క్షమించేసే ప్రభువా స్తోత్రం నాయనా అని ఇలాంటి ప్రార్థనలు చేయకండి. మూకుమ్మడి ప్రార్థనలు కుదరవు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా లెక్కలు అప్పగించాలి. నువ్వు ప్రొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడ తప్పు చేశావు, మాటల్లో తప్పు చేసావా, చేతల్లో తప్పు చేసావా, తలంపుల్లో తప్పు చేసావా, కళ్ళతో తప్పు చేసావా, ఇవన్నీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు.